హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఫ్రీ క్లాసెస్ చెప్దాం అనుకుంటున్నాను, అది తెలుగులో. ఇఫ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో నేను ఏమేం క్లాసెస్ చెప్తున్నాను, దాని సిలబస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా వీడియో మొత్తం వాచ్ చేయండి. అండ్ నేను వీడియోస్ అయినా చాలా లెంతీగా అలా పెడదామని అనుకోవట్లేదు. సో 10 to 15 మినిట్స్లో వీడియో అనేది కంప్లీట్ చేద్దామని అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఫ్రీ క్లాసెస్ అండి, ఎవరైనా వాచ్ చేయొచ్చు యూట్యూబ్లో కాబట్టి. సో మీరు చూసి టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకుంటారని అనుకుంటున్నాను. నేను సిలబస్ ఒక్కొక్కటిగా ఏమేమి నేర్పిస్తాను అని చెప్పేసి నేను ఫర్దర్గా వచ్చే వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోస్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయండి. అంటే బేసిక్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి నుంచి అడ్వాన్స్డ్గా ఎలా ఉంటాయో అంతవరకు నేను ఈ క్లాసెస్లో చెప్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను అసలు ఏమేమి కంటెంట్ చెప్తున్నాను అని చెప్పేసి నేను ఒక పేపర్లో నోట్ చేసి ఉంచుకున్నాను, బికాస్ ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలాంటి టాపిక్స్ చెప్తున్నాను అని చెప్పేసి. సో నేను ఫస్ట్ అసలు బ్యాంగిల్ సైజ్ ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి ఒక క్లాస్ చెప్దాం అనుకుంటున్నాను. బికాజ్ కస్టమర్ బ్యాంగిల్ సైజే తీసుకోవాలా లేకపోతే దానికంటే పెద్ద సైజ్ తీసుకోవాలా చిన్న సైజ్ తీసుకోవాలా అని చెప్పేసి చాలామందికి చాలా బిగ్ డౌట్ థ్రెడ్ బ్యాంగిల్స్లో. సో నేను అది క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వీడియోలో. ఫస్ట్ టైం మీకు థ్రెడ్ వ్రాపింగ్ అవన్నీ కాకుండా ఇవి ఎందుకు చెప్తున్నా అంటే మీకు కస్టమర్స్ని హ్యాండిల్ చేయడం రావాలి కాబట్టి. సో నేను ఫస్ట్ ఇవి డిస్కస్ చేసిన తర్వాత బ్యాంగిల్ మేకింగ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి బ్యాంగిల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అని వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో బ్యాంగిల్స్లో టైప్స్ అండ్ ఆ బ్యాంగిల్ టైప్స్లో ఎన్ని కట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయని కూడా నేను ఆ వీడియోలో చెప్తాను. కుందన్ సైజెస్ ఎలా మెజర్ చేసుకోవాలి అని, అండ్ కుందన్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కుందన్స్ ఉంటాయి, వాటి డిఫరెన్స్ ఏంటి అని కూడా నేను చెప్తాను క్లియర్గా. గ్లూస్లో ఏ గ్లూ బెస్ట్ అనేది నేను చెప్తాను. ఫేక్ గ్లూ అండ్ ఒరిజినల్ గ్లూ రెండు ఉంటాయి, వాటి డిఫరెన్సెస్ కూడా నేను చూపిస్తాను మీరు కొనుక్కునేటప్పుడు మోసపోకుండా. అండ్ బ్యాంగిల్స్కి ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి అసలు బ్యాంగిల్కి థ్రెడ్ వ్రాపింగ్ ఎన్ని వరుసలు పోయాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో నేను అది కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ వ్రాపింగ్, అసలు థ్రెడ్ ఎలా వ్రాప్ చేయాలి, ఎట్లా పట్టుకోవాలి అని చెప్పేసి థ్రెడ్ వ్రాపింగ్ వీడియో ఖచ్చితంగా అందరికీ కన్ఫామ్గా కావాల్సిన వీడియో అది. అండ్ బ్యాంగిల్ డిజైన్ ఈక్వల్గా స్టేట్మెంట్ బ్యాంగిల్స్, పీకాక్ బ్యాంగిల్స్, ప్యారెట్ బ్యాంగిల్స్, లోటస్ బ్యాంగిల్స్ అలా ఉంటాయి కదా, అవి రోజ్ బ్యాంగిల్స్ ఎలా తీసుకోవాలి డిస్టెన్స్ అనేది అది ఒక వీడియో చేస్తాను. అండ్ బ్యాంగిల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో ఎట్లా ఉంటాయని చెప్పేసి నేను ఎన్ని మోడల్స్ ఉంటాయో చెప్తాను. 3D బ్యాంగిల్స్, ఫుల్ వర్క్ బ్యాంగిల్స్, రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్, స్టేట్మెంట్ బ్యాంగిల్స్, బ్రైడల్ బ్యాంగిల్స్ అని ఉంటాయి. సో ఇవి మెయిన్గా ఉంటాయి. ఏదైనా ఫుల్ వర్క్ బ్యాంగిల్స్ అంటే బ్యాంగిల్ అంతా వర్క్ వస్తుంది. 3D బ్యాంగిల్స్ అంటే కుందన్స్ పైన కుందన్స్ పైన ఇంకో కుందన్ అనేది ఉంటుంది. సో ఫిఫ్త్ది వచ్చేసి బ్రైడల్ బ్యాంగిల్. సో ఇవి ఉంటాయి. అండ్ నేను ఈ వీడియోలో ఓన్లీ బ్యాంగిల్సే కాకుండా హెయిర్ యాక్సెసరీస్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. అందులో హెయిర్ బోకి రోజ్ డిజైన్, శారీ పిన్స్, పీకాక్ హెయిర్ క్లిప్ అలా చెప్దాం అనుకుంటున్నాను. అండ్ బ్యాంగిల్స్ నేను 12 సెట్స్ చేద్దాం అనుకుంటున్నాను. 1 కట్లో 2 బ్యాంగిల్స్, 2 కట్లో 4 or 5 బ్యాంగిల్స్, 4 కట్లో 4 or 5 అండ్ 6 కట్లో ఒక బ్యాంగిల్ సెట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ వీడియో లాస్ట్లో మీకు ఆ ఇమేజ్ అనేది యాడ్ చేస్తాను, నేను ఎన్ని బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను, ఆ డిజైన్స్ ఏంటి అని ఈ వీడియో లాస్ట్లో నేను యాడ్ చేస్తాను, మీరు చూడండి. సో మీకు డిఫరెంట్ డిజైన్స్ నేను నేర్పిస్తాను. ఇప్పుడు ఒక బాక్స్లో 12 సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ పడతాయి కదా, సో ఆ బ్యాంగిల్ బాక్స్లో ఎన్ని సెట్స్ పడతాయో అన్ని సెట్స్ నేను ఖచ్చితంగా నేర్పిస్తాను మీకు. ఇఫ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీకు ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా బ్యాంగిల్స్ అనేవి మేక్ చేయాలి, మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. ఇఫ్ మీరు కనుక ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇలాంటి డిజైన్స్ ప్రిపేర్ చేయమని నాకు పిక్స్ పెట్టినా కానీ నేను చేస్తాను బ్యాంగిల్స్. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి వీడియో కింద ఇచ్చున్నాను, ఒకసారి క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏమన్నా మన
క్లాసెస్ గురించి అప్డేట్స్ ఉంటే నేను దాంట్లో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ చెప్పాను కదా డిజైన్స్ నేను ఏమేమి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఈ వీడియోలో లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇఫ్ మీరు కనుక ఈ క్లాసెస్ నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోండి. సో నేను లాస్ట్లో ఇమేజెస్ అనేవి యాడ్ చేస్తాను. మన వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్.